హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 10th క్లాస్ మోడల్ పేపర్లోని సెక్షన్ 2కి వచ్చండి. ఆల్రెడీ నిన్న సెక్షన్ 1లోని 1 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ వీడియో మీరు చూడలేనట్లే కింద నా డిస్క్రిప్షన్ ఇస్తాను, అదేవిధంగా మీరు ప్లేలిస్ట్లో వెతుక్కోండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో 2 మార్క్స్ మనకి ఏంటంటే సెకండ్ రోమ్లోని 2 మార్క్స్ ఉంటాయండి. ఫస్ట్ రోమ్లో 1 మార్క్, సెకండ్ రోమ్లో 2 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ అనేవి మనకి 8 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 8 2 16 మార్క్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండి మనం ప్రొసీజర్తో ఫాలో అవ్వాలి, మొత్తం అంతా రాయాలి. ఓన్లీ ఒక 1 మార్క్ మాత్రమే మీరు డైరెక్ట్గా రాసే అవకాశం ఉంది. 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్ని కూడా ప్రొసీజర్ ప్రకారం రాయాలి. సో అంటే స్టెప్ బై స్టెప్ రాయాలి. సో ఫార్ములాస్ రాయాలి, దేర్ ఫోర్ సింబల్స్, బాక్సెస్ అన్ని కూడా నీట్గా రాయాలి. సో ఇంకా ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. 13th ప్రాబ్లం. Find the volume of cylinder with a radius base 6 cm and height 7 cm. సో ఫస్ట్ నేను ఏ ప్రాబ్లం అయినా సరే నేను చెప్తున్నాను, ఫస్ట్ చదవాలి, తర్వాత ఒకవేళ దానికి డయాగ్రామ్ అంటే గీయాలి, తర్వాత దానికి ఏమైనా మ్యాటర్ అంటే రాయాలి, ఆ తర్వాత చేయాలి. అది మాట. సో అంటే చదవాలి, గీయాలి, రాయాలి, చేయాలి. సో ప్రాబ్లం చదవాలి, డయాగ్రామ్ గీయాలి, మ్యాటర్ రాయాలి, ప్రాబ్లం చేయాలి. ఓకేనా. సో ఇచ్చిన సమస్యని సాల్వ్ చేయాలి. సిలిండర్ అన్నాడు కనుక ఒక సిలిండర్ వేసేద్దాం. సో దీని యొక్క హైట్ 7 సెంటీమీటర్స్ రాసేద్దాం. దీని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్ రాసేద్దాం. సో మనం ప్రాబ్లం చదివాం, డయాగ్రామ్ వేసాం. నెక్స్ట్ ఏంటి రాయాలి, ఏమి ఇచ్చాడో రాయాలి, మ్యాటర్ రాయాలి. గివెన్ దట్ సో హైట్ ఇచ్చాడు, హైట్ h is equal to 7 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చాడు, రేడియస్ r is equal to 6 సెంటీమీటర్స్. సేమ్ అడుగుతున్నాడు, వాల్యూమ్ అడుగుతున్నాడు. సో వాల్యూమ్ అందరికీ తెలుసు, వాల్యూమ్ v is equal to pi r square h. ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది బేస్ ఏంటి సర్కిల్, సర్కిల్ ఏరియా ఏంటి pi r square, హైట్ ఏంటి h. సో pi r square h అది మాట షార్ట్ కట్. ఇక్కడ మనకి పై వాల్యూ ఏమీ మెన్షన్ చేయలేదు కనుక 22/7. r అంటే 6 స్క్వేర్, h అంటే 7. సో 7 క్యాన్సల్. సో 22 ఇంటూ 6 6 36. 72 అండ్ 72 అంటే మనకి 792. సో దేర్ ఫోర్ వాల్యూమ్ v is equal to 792. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కనుక సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్. సో ఎలా సార్ చెప్పారు 729 అనే. ఇంకోలా చేయొచ్చు, 6 2s 12, 1 should be in our mind. 3 2s 6, 6 2s 12, 12 and 6 18, 18 and మైండ్లో ఒకటి ఉంది 19. సో 9, 1 is there, 3 2s 6, 6 + 1 7. అలాగైనా చేయొచ్చు, లేదు ఇంకోలా చేయొచ్చు. 36 2s 72, ఇంకా ఇక్కడ 11 ఉంటుంది. సో 72 11s అంటే 7 2 కలిపితే 9 వస్తుంది, అది మధ్యలో వేసి 7 2 కలిపితే 9 వస్తుంది, అది మధ్యలో వేసి. ఎలాగైనా చేయొచ్చండి, మన మైండ్ బట్టి, మన ఆలోచన బట్టి. సో ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 792 సెంటీమీటర్. నెక్స్ట్ 14th one. Find quadratic polynomial whose sum and product of zeros are 3 and 2 respectively. సో ఇక్కడ మనకి quadratic polynomial కావాలంటే మనకి ఏది ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఇది ఆల్ఫా ప్లస్ బీటా సమ్, ఇది ప్రోడక్ట్ అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఆల్ఫా తీసుకుంటారు, అది బీటా తీసుకుంటారు, సమ్ చేస్తారు. సో చేసేస్తారు కానీ రాదు, మార్క్స్ రావు. వాడు ఏమి ఇచ్చాడు అదే రాయాలి. సమ్ అంటే 3 అంట, ప్రోడక్ట్ అంటే 2 అంట, అది మాట అలా రాయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా అంతా 2. చాలా ఈజీ అండి, చాలా ఈజీది. సో దేర్ ఫోర్ the quadratic polynomial is the quadratic
polynomial. The quadratic polynomial is ఏంటి ఫార్ములా మనకి x square minus x into alpha plus beta plus alpha into beta. ఇది మనకి ఫార్ములా అన్నమాట. x square minus x into alpha plus beta plus alpha into beta. ఓకే, ఇక్కడ మనకి అన్నీ తెలుసు. x square minus x into alpha plus beta ఎంత ఇచ్చాడు 3. సో 3 alpha into beta ఎంత ఇచ్చాడు 2. ఇప్పుడు దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే x square minus 3x ఫస్ట్ ఎప్పుడు నెంబర్ రాయాలి ప్లస్ 2 అయిపోయింది. ఇంతవరకు రాసేవాళ్ళు 2 మార్క్స్ ఈజీగా. సో దీనికి 1 మార్క్, దీని 1 మార్క్, అయిపోయింది. చాలా ఈజీగా వస్తుంది. ఇంకా మీరు రాయాలనుకున్న లాస్ట్లో therefore the required quadratic polynomial is అని రాయొచ్చు. The required quadratic polynomial is అని రాసిన x square minus 3x plus 2 ఇలా రాస్తే 2 అవుట్ ఆఫ్ గ్యారంటీగా వస్తే ఒక్క హాఫ్ మార్క్ కూడా తీయమాట. సో నెక్స్ట్ మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. లేపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. సో ఇచ్చినవి రెండు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి లేదో చెప్పమన్నమాట 2 మార్క్స్కి. సో కనుక మనకేం లేదు, దీన్ని a minus b whole square, a square plus b square minus 2ab ఇంకా ఉంది +1 is equal to 2x minus 3. x square 2 square ఎంత 4, 2 2s ఎంత 4 minus 4x plus 1. ఈ రెండు ఇటు సైడ్ తీసుకొచ్చండి. minus 2x plus 3 is equal to 0. x square minus 4x minus 2x ఎంత minus 6x. 4 plus 1 5, 5 plus 3 8. అంటే మనకి ఫైనల్గా ఇది వచ్చింది. సో దీని డిగ్రీ అంతా ఇప్పుడు మనకి దీని డిగ్రీ 2 కనుక ఇచ్చింది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతే అయిపోయింది. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ లేకపోతే నాట్ ఏ క్వాడ్రాటిక్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది కనుక ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ చూద్దాం. x into x, x square, x into 1 x plus 8 is equal to a plus b into a minus b, a square minus b square, x square minus 2 square అని ఇట్స్ తీసుకొచ్చాము. ఇంకో స్టెప్ రాసి x square plus x plus 8 is equal to x square minus 4, 2 square ఎంత 4 అని ఇట్స్ తీసుకొచ్చాము. అప్పుడు ఏమవుతుంది x square plus x plus 8 minus x square plus 4 is equal to 0. మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇట్స్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 4 ఇట్స్ వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఎక్స్ 8 + 4 ఎంత 12 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి దీని డిగ్రీ అంతా మనకి 1. సో డిగ్రీ 1 ఉంటే అది క్వాడ్రాటిక్ కాదు, లీనియర్. సో కనుక ఏం రాస్తాం, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 16. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సిమిలర్ ఫిగర్స్కి ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు, నాన్ సిమిలర్ ఫిగర్కి ఒక ఎగ్జాంపుల్. యాన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చాలండి. యాన్ అంటే ఏంటి, ఒక సింబల్. ఏ అన్న ఎన్ యాపిల్, ఒక యాపిల్. ఏ బాయ్, ఒక బాయ్. అంటే యాన్ ఇచ్చినా ఏ ఇచ్చినా ఒకటే అని అర్థం అండి. ఒకవేళ వాడికి 2 3 అడిగా రాస్తామంట. గివ్ 2 ఎగ్జాంపుల్ ఫర్, లేదంటే గివ్ 3 ఎగ్జాంపుల్. మనకి ఇదొక మార్క్, ఇదొక మార్క్, 2 మార్క్స్ కనుక, అందుకే దానికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. సిమిలర్ ఫిగర్స్, ఎనీ 2 సర్కిల్స్, ఎనీ 2 స్క్వేర్స్, ఎనీ 2 ఈక్వలేటర్ ట్రయాంగిల్స్. సో అలాగా మనకి రెండు సేమ్ షేప్ ఉన్న ఏవైనా సరే మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. సో కనుక ఇక్కడ రాయొచ్చు ఎనీ 2 సర్కిల్స్ ఆర్ 2 స్క్వేర్స్. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ 2 సిమిలర్ ఫిగర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఐడియా రావడం కోసం 2 ఇస్తున్నాను నేను. ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సో సిమిలర్. ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. నెక్స్ట్ నాన్ సిమిలర్ ఫిగర్స్, 1 సర్కిల్ అండ్ స్క్వేర్, 1 సర్కిల్ అండ్ 1 స్క్వేర్.
ఈ రెండు నాన్ సిమిలర్ ఫిగర్స్. సర్కిల్ ఎలాగ ఉంటుంది, స్క్వేర్ ఇలా ఉంటుంది, రెండు కూడా నాన్ సిమిలర్. ఓకేనా. ఎనీ టూ ట్రయాంగిల్స్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను అన్నమాట. సో వన్ లేదంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు అన్నమాట. వన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండు ఏమవుతాయి, నాన్ సిమిలర్. ఎందుకంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఎప్పుడు కూడా ఈక్వల్. కనుక ఈ రెండు ఏంటి, నాన్ సిమిలర్ ఫిగర్స్. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ దీస్ 2 points. 2 points ఇచ్చాడండి. ఆ 2 points ద్వారా పోయే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ కావాలంట. సో ఓకే, ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం. సో ఇది ఏ అనే పాయింట్, ఏమిచ్చాడు, cos 0 degrees, 0. ఇది బి అనే పాయింట్, ఇదేమిచ్చాడు, 0, sin 90 ఇచ్చాడు, 0, sin 90 degrees. సో మనందరికీ తెలుసు cos 0 అంటే ఎంత, 1. సో 1, 0 ఇది. సో మనందరికీ తెలుసు sin 90 ఎంత, 1. సో మీకు స్టోరీ చెప్పాను. సో వాడి దగ్గర డబ్బులు లాస్ట్కి వెళ్ళేసరికి 90 దగ్గరికి వెళ్ళేసరికి 1 రూపీ దొరుకుతుందని. సో ఇది మాట అంటే ఏంటి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇక్కడ మధ్యలో P అనే ఒక పాయింట్ ఉంది కరెక్ట్గా. సో అది మిడ్ పాయింట్. ఇప్పుడు రాద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, దట్ ఈజ్ ఈక్వల్ టు P. సో అప్పుడు ఏంటంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. సో P ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత, 1 ప్లస్ 0/2, y1 ఎంత, 0 ప్లస్ 1/2. సో P ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 ఎంత, 1/2, 0 ప్లస్ 1 ఎంత, 1/2. అంటే మిడ్ పాయింట్ ఏమొచ్చింది మనకి, 1/2, 1/2. అంతే. ఇలా రాస్తే 2 marks ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద రేషియోస్ cos A అండ్ tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. అంటే cos A ఈజ్ ఈక్వల్ టు మీరు ఏదో చేయండి, కానీ ఆన్సర్లో sin A ఉండాలి. tan A లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట. tan A ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్స్ రైట్ సైడ్ sin A ఉండాలి. ఓకే, చేద్దాం. సో మనందరికీ తెలుసు sin square A plus cos square A is equal to 1. ఫస్ట్ ఐడెంటిటీ. సో ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫస్ట్ ఐడెంటిటీ. మనకేం కావాలి, ఇందులో కాస్ కావాలి, సైన్ అవసరం లేదు. కనుక సైన్ స్క్వేర్ అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు మనకేమవుతుంది, cos square A is equal to 1 minus sin square A. ప్లస్ సైన్ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. మనకి cos square A కావాలా, cos A కావాలా, cos A కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. కనుక స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. cos A is equal to square root of 1 minus sin square A వస్తుంది కదా. అంటే cos Aని sin Aలో ప్రూవ్ చేస్తాం కదా. ఒకటి అయిపోయింది మరి. నెక్స్ట్ సెకండ్ వన్, ఈసారి tan Aని sin Aలో చూపించాలి. ఓకే, మనందరికీ తెలుసు స్పెషల్ ఫార్ములా అని చెప్పాను. tan A is equal to ఏం చెప్పాను, sin A by cos A. ఆల్రెడీ cos A ని సైన్లో చూపించాం కదా. అంటే cos A బదులు దీన్ని రాసుకోవచ్చు కదా. సో కనుక అప్పుడు మనకేమవుద్ది, tan A is equal to sin A by square root of 1 minus sin square A. 1 minus sin square అయిపోయింది. సో అంటే tan A ని అంతా కూడా సైన్లోనే నేను ప్రూవ్ చేశాను. సో ఇలా రాస్తే ఈజీగా మనకి 2 marks. నెక్స్ట్ మనం 19th ప్రాబ్లం వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 19th ప్రాబ్లం వెళ్దాం. డ్రా ఏ డయాగ్రామ్ ఫర్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. సో ఈ కింద ఇచ్చిన సిచ్యువేషన్ ఒక డయాగ్రామ్ డ్రా చేయండి, 2 marks ఇస్తాను అంటున్నాను. సో లెట్ us say ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ పోల్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందంట, ఇది ఎలక్ట్రిక్ పోల్. సో ఈ ఎలక్ట్రిక్ పోల్ని టాప్ని ఒక బాయ్ అనేది ఇక్కడ నుంచి వస్తున్నాడు.
ఎంత 60 degrees యాంగిల్లో చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees when the observer point is 8 meters away from the foot of the pole. ఈ ఫుట్ ఆఫ్ ది పోల్ నుండి అబ్జర్వేషన్ పాయింట్, ఇది అబ్జర్వేషన్ పాయింట్, ఈ అనేది అబ్జర్వేషన్ పాయింట్ అయితే అది 8 meters దూరంలో ఉందంట అబ్జర్వేషన్ పాయింట్. అంతే అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. సో ఇక్కడ ఏంటంటే ఏ బి సి, జస్ట్ ఈ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తే చాలు మీకు 2 marks వస్తాయి. ఎందుకంటే మీరు 60 degrees రాశారు, 8 meters రాశారు, ఏబిసిడిని వచ్చేసారు, ఒక ట్రయాంగిల్ రాశారు. సో ఇక్కడ మీకు మ్యాటర్ రాస్తే సరిపోద్ది. ఇదేంటి, అండ్ ఎలక్ట్రిక్ పోల్, ఏ ఏంటిది అబ్జర్వేషన్ పాయింట్, అబ్జర్వర్ ఆర్ అబ్జర్వింగ్ పాయింట్, అబ్జర్వర్ ఆర్ అబ్జర్వింగ్ పాయింట్. ఏ అనేది అబ్జర్వర్ లేదంటే అబ్జర్వింగ్ పాయింట్. సో ఇదేంటి మనకి 8 meters అనేది డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ అబ్జర్వర్ ఆర్ అబ్జర్వింగ్ పాయింట్. సో ఇలా డయాగ్రామ్ వేసి చిన్న మ్యాటర్ రాస్తే మనకు 2 marks ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 20th, calculate the length of the tangent from a point 15 centimeters away from the center of the circle of radius 9 centimeters. ఇక్కడ మీరు ఒక సర్కిల్ డ్రా చేసుకుని, నీట్గా ఒక సర్కిల్ డ్రా చేసుకొని, ఇక్కడ అవే ఫ్రమ్ ది సెంటర్ కనుక ఇలా డ్రా చేసుకొని, ఇలా డ్రా చేసుకుంటే ఇది 90 degrees అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది 90 degrees. ఎందుకు, టాంజెంట్ రేడియస్ ఇప్పుడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. చాలా మంది ఇదే డయాగ్రామ్ ని ఏం చేస్తారో తెలుసా, చాలా మంది పిల్లలు ఇలా డ్రా చేసి, ఓకే ఇది రైట్, ఇలా డ్రా చేసి ఇక్కడ 90 degrees తీసుకుంటారు. ఇది తప్పు. సో మనకు 90 degrees ఇక్కడే తీసుకోవాలి, ఓకేనా. సో ఇలా డ్రా చేస్తే తప్పు అనమాట. ఓకే, ఓ ఇది పి అనేది పాయింట్ అవుట్ సైడ్, ఏ అనేది సర్కిల్ మీద ఉన్న పాయింట్. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్, అంటే ఇది లెంత్ అన్నమాట. సో పి అనేది లెంత్. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ది సెంటర్. సో సెంటర్ నుండి 15 centimeters దూరంలో ఉందంట ఆ పాయింట్, ఇది 15 centimeters. నెక్స్ట్ రేడియస్ 9 centimeters అంట, రేడియస్ అంట 9 centimeters. సో డయాగ్రామ్ వేస్తాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఇదేంటి మనకి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని రివర్స్ రాసుకుందాం. పిఏ స్క్వేర్ ప్లస్ ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. పి అంటే ఏంటి, ఎల్. సో ఎల్ స్క్వేర్. ఏఓ అంటే ఎంత మనకి 9 స్క్వేర్. ఓపీ అంటే ఎంత 15. సో 15 స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఎంత 81, 225. 15 స్క్వేర్ 225. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ 81. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5లో 1 తీస్తే 4, 12లో 8 తీస్తే 4, 1. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు √144. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంతా 12 centimeters అన్నమాట. సో 12 centimeters. సో ఏం లేదండి, సింపుల్ అండి. 3, 4, 5 అండి పైథాగరస్ ట్రిప్లెట్, ఓకేనా. సో 3 3s are 9. 3 టేబుల్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 4s are 12. 3 5s are 15. మనకి 15 9 ఇచ్చాడు, మనకి ఎంత రావాలి 12 రావాలి. 12 వస్తుంది కదా. సో అది మాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 2 marks ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చిన మోడల్ పేపర్లోని, గవర్నమెంట్ పేపర్ రిలీజ్ చేసిన సో మోడల్ పేపర్లోని 2 marks అన్ని కూడా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు కనుక బాగా అర్థమైతే సో కింద కామెంట్స్లో ఎస్ఆర్ సూపర్ సార్, మామూలు ఎక్సలెన్స్, ఎక్స్ట్రానర్ సార్ మంచి కామెంట్స్ ఉండే. అదేవిధంగా మన వీడియోస్ని మీరు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో ఖచ్చితంగా మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, అదేవిధంగా మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా టైప్ చేసి నాకు పంపించండి. ఇంకా రేపు మనం 4 marks
మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఎల్లుండి మనం ఎస్ఎస్ నేర్చుకున్నాం. తర్వాత మనకి షార్ట్స్ 1 మార్క్ షార్ట్స్ అన్ని మోడల్స్ పెడతాను. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం వారు తయారు చేసిన బుక్స్ లోని మనకి ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా లెసన్ వైజ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అది కూడా మీకు త్వరలో రాబోతుంది. సో అది మీరు ప్రిపేర్ అయితే సో మీకు మ్యాథ్స్ అనేది అస్సలు భయం ఉండదు. సో ఖచ్చితంగా పాస్ అయ్యవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేశారండి సో మా వాళ్ళు. సో కనుక అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక మీరు ఇంకా ఆలోచన చేయకుండా మన వీడియోస్ ని షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ మచ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి.